సంబంధించినటువంటి వ్యవహారం మా దృష్టికి వచ్చింది. ఏంటిది? దేవుడికి వాడేటువంటి నెయ్యిలో, లడ్డూకు వాడేటువంటి నెయ్యిలో ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిపారట, నిజమేనా అని ఆనాటి దేవాదాయ శాఖ మంత్రిని 1971లో అడిగినాడు. ఇది 2024 సెప్టెంబర్ 18వ తారీఖున చంద్రబాబు గారికి గుర్తుకొచ్చింది. ఒరే ఒరే ఒరే, ఆనాడు పేలలేదురా, ఈరోజు పేలుద్దాము అనని దాన్ని పేల్చి వెంకటేశ్వర స్వామిని ముంచే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేసినాడు. ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి చంద్రబాబు గారు ప్రపంచంలోనే ఏ రాజకీయ నాయకుడు ఇంత రాక్షసీయంగా వ్యవహరించినటువంటి వ్యక్తి లేనేలేడు. ఈ మహా కుట్రకు, చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ మహా కుట్రకు ఎట్టకేలకు సిబిఐలో ఉన్నటువంటి ఆ విచారణ అంతా కూడా నిర్వీర్యం చేయటంతో, పటాపంచలు చేయటంతో దిక్కుతోచక చంద్రబాబు నాయుడు కొత్త అవతారం ఎత్తి ఈ విషయంలో మనం గలీజు పట్టిపోయినాం, గబ్బు పట్టిపోతున్నాం కనుక ఎదురుదాడి ప్రారంభిద్దామోనని తన ప్రసార మాధ్యమాలతో, కేబినెట్ మంత్రులతో, పార్టీ నాయకులతో రాజకీయ దాడి చేయడానికి పురికొల్పుతున్నాడు. చంద్రబాబు చేసినటువంటి నిరాధారమైనటువంటి అసత్యాల పునాదుల మీద చంద్రబాబు, ఆయన ప్రసార మాధ్యమాలు, పవన్ కళ్యాణ్ నిర్మించినటువంటి కోట కోల్చకుండా పోరు హైందవ సంస్కృతిని ప్రేమించే వాళ్ళందరూ కూడా అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. దీని మీద పండితులతో, ఆగమ పండితులతో, సాక్షాత్తు అర్చకులతో దేవాలయంలో సంప్రోక్షణ చేయించినాడు చంద్రబాబు నాయుడు. మహాపాపానికి ఒడగట్టినాడు చంద్రబాబు నాయుడు. కొండ మీద లడ్డూలో ఆవు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసిందేనని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయంలో 4 అర్చక కుటుంబాలు, దైవంతో సమానంగా పూజింపబడేటువంటి 4 అర్చక కుటుంబాలతో సంప్రోక్షణ చేయించినాడు. స్వాములు, మీరు కూడా మేల్కోవాలా. చంద్రబాబు చేసేటువంటి ఈ అడ్డమైనటువంటి నీచపు కార్యక్రమాలకు తల ఒగ్గకండి. ఈ రకమైనటువంటి దారుణాలు చంద్రబాబు ఇంకెన్నైనా కూడా చేయగలడు. దీనికి కొంతమంది మఠాధిపతులు కూడా మాట్లాడడం మనకున్నటువంటి దౌర్భాగ్యం తప్ప మరొకటి కాదు. ఇన్ని పాపాలు చేస్తున్నటువంటి చంద్రబాబు గారిని నిజం తెలుసుకోకుండా సాక్షాత్తు సుప్రీంకోర్టే అక్షింతలు వేసినా లెక్క చేయకుండా గత 1.5 సంవత్సరాలుగా జగన్ గారి మీద, మా మీద నిరంతరం దాడి చేస్తూనే నెయ్యి కల్తీ జరిగింది అన్న ఒకే ఒక్క కారణంతో మతాన్ని రెచ్చగొట్టి హిందువులను దురాశలకు లోను గావించి మతం ద్వారా, దేవుడి ద్వారా వెంకటేశ్వర స్వామిని ఒక రాజకీయ నాయకుడిగా మార్చి మళ్లీ ఓట్లు దండుకోవటానికి చేస్తున్నటువంటి కుట్ర బహిర్గతం అయ్యింది కనుక దీని మీద మొత్తం హిందువులంతా కూడా వాస్తవాలను తెలుసుకొని ఈ ద్రోహులు చేసినటువంటి ఈ పాపాన్ని ఎండగట్టవలసినటువంటి అవసరం. తిరుమల క్షేత్ర ప్రతిష్టనే కాదు, రాష్ట్ర ప్రతిష్టను, హిందూ మత ప్రతిష్టను, కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసి దుర్మార్గంగా తన రాజకీయాల కోసమని వాడుకొని ఒక్క జగన్ను దెబ్బతీయటానికి ఇంత నీచాతి నీచమైన దిగజారుడుతనానికి పాల్పడ్డటువంటి చంద్రబాబు గారి, పవన్ కళ్యాణ్ గారుల నాలుక మీద ఎన్ని రకాలైనటువంటి మచ్చలున్నాయో, పదవి పొందటం కోసం పాతాళం కన్నా కిందికి దిగజారిపోయి మాట్లాడేటువంటి పాశవిక ప్రవృత్తి చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ గారులకే చెల్లింది అన్నటువంటి విషయం దీనితో పూర్తిగా రుజువైందని తెలియజేస్తూ ఈ పాప పరిహారానికి ఈ రోజున పవన్ కళ్యాణ్, ఆ రోజున నువ్వు
దుర్గమెట్లు గడిగినావు. ఈ రోజున అమరావతి నుంచి వెంకటేశ్వర స్వామి క్షేత్రం వరకు రోడ్లంతా కూడా కడుక్కుంటూ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. పాప పరిహారంగా చంద్రబాబు నాయుడు గుండు కొట్టించుకొని వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పవలసినటువంటి అవసరాన్ని సిబిఐ నివేదిక తెలియజేస్తున్నది. పీఠాధిపతుల్ని మఠాధిపతుల్ని కూడా చంద్రబాబు నాయుడు బెదిరిస్తున్నాడు. ఉదాహరణకు స్వరూపానంద స్వామిని ఏం చేసినారో అందరికీ తెలిసినటువంటి విషయమే. స్వరూపానంద స్వామి వారిని ఎంతగా ఇబ్బంది పెట్టినారో మనకందరికీ కూడా తెలిసిందే. ఆ రకమైనటువంటి సంకేతం ఆనాడే ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజున మొత్తం పీఠాధిపతులకు అందరికీ కూడా నాతో పెట్టుకుంటే నేనేమైనా చేస్తాను అంటే వెంకటేశ్వర స్వామినే ఇంత నీచానికి వాడుకుంటున్నటువంటి వాడు మమ్మల్ని ఏం చేస్తాడు అన్నటువంటి భయం వాళ్లలో కలిగించినాడు అన్నదానికి చాలా స్పష్టంగా రుజువైపోయింది కదండి. దాదాపు 45 గంటలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా కూటమి నేతలు అయితే ఎక్కడా కూడా ఈ విషయం మీద కేవలం మంత్రులతో మాట్లాడించండి. కూటమి నేతలు మంత్రులు కలుగులో ఎలుకల్లాగా దాముకొని ఉన్నారు. వాస్తవం బయటకు వచ్చేసింది కాబట్టి ఇంకా అడ్డదిడ్డంగా మనం ఏమైనా మాట్లాడినా మనల్ని మోసేటువంటి బోయ్యులు ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదులేనని వస్తారు బయటికి. గ్యారెంటీగా వస్తారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అయ్యే ప్రతాక శీర్షికల్లో రాస్తారు. ఈరోజు మంత్రి పార్థసారథి నిన్న కేబినెట్ లో మాట్లాడినాడంట కదా. నాకేం తెలియదు, కరుణాకర్ రెడ్డికి భాస్కర్ రెడ్డికి తెలుసును, వాళ్లే ఈ నెయ్యినంత కల్తీ చేసినారని మాట్లాడతాడు. అతనే కీలకంగా వ్యవహరించింది ఆ వ్యవహారంలో. ఇట్లుంటాయి. వాళ్ళు ఏం మాట్లాడినా చెల్లే రోజులు నడుస్తుంది కాలం. కానీ దేవుడున్నాడు, భగవంతుడు తగిన శిక్ష విధించకుండా పోడు. నూటికి నువ్వు అందుకే చెప్పాను కదా, ఒకవేళ మేము సుప్రీంకోర్టుకే వెళ్లకుండా ఉండి ఉంటే సుబ్బారెడ్డి A1 గా, కరుణాకర్ రెడ్డి A2 గా, ధర్మారెడ్డి A3 గా, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అందులో ఇరికించి A35 A25 ఖచ్చితంగా ఉండేవాళ్లం. మేము నేరస్తులుగా ఆ రిపోర్టు ఖచ్చితంగా వచ్చేది. బహుశా ఈ పాటికి మేము అంటే వాళ్ళ రిపోర్టు కాబట్టి సంవత్సరం ముందే వచ్చి ఉంటుంది. అప్పుడే మమ్మల్ని జైల్లోకి కూడా వేసి ఉంటారు. బయటికి రావాలని ప్రార్థిస్తున్నా. నేను తిరుమలలో జరిగే ప్రతి అపచారానికి బాధ్యులు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ కూటమి వలన ఇన్ని అపచారాలు జరుగుతున్నాయని నేను పాత్రికేయ సమావేశం నిర్వహించిన ప్రతిసారి చేతులెత్తి నమస్కరిస్తున్నా. కారణం చంద్రబాబు నాయుడు యొక్క బెదిరింపులకే బహుశా మన స్వరూపానంద స్వామిని బెదిరించిన బెదిరింపులకు వీళ్ళంతా జడిసి రాలేకపోతున్నారేమో అనేది అనుకుంటున్నాం. ఇప్పుడు కూడా మా మీద తప్పుడు కేసులు పెట్టడానికే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా న్యాయం కోసమని నిలబడతాం, ఎదురెడ్డి పోరాడుతాం. జైలు నోళ్లు తెరుచుకున్న ఆనందంగా లోపలికి వెళతాము అని తెలియజేస్తున్నాం. రాజకీయాలు చేస్తాడు కాబట్టి భాస్కర్ని ఇరికిస్తే అందరికీ భయం ఉంటుందన్న ఆలోచనతోనే భాస్కర్ని 7 నెలల పాటు నిర్బంధంలో ఉంచినారు.